ముందుగా ఈ ఎండు రొయ్యలు తలా తోక తీసివేసి ఇలా నీట్గా పెట్టుకోవాలి. వీటిలో కావలసిన కూరగాయలు 3 దోసకాయలు, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు అండ్ మిర్చి. ఇవన్నీ చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కావలసినంత పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కడిగిన ఎండు రొయ్యలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే స్మెల్ రాదు. ఎండు రొయ్యలు దోరగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇందులో మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్లో కట్ చేసిన టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఒకసారి కూరని కలుపుకోవాలి. అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి ఉడకవు. ఉడికిన ముక్కల్లో కారం, ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మీరు ముందు నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏ నీచు కూరలు వండినా కూడా కొత్తిమీర ఎక్కువ వాడతాను. కొంతమంది ఎండు రొయ్యలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయకుండా
లాస్ట్లో వేస్తారు. అలా వేస్తే నీసు వాసన వచ్చి పిల్లలు ఇష్టపడరు. ఇలా కనుక చేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది రాదు, కర్రీ కూడా బాగుంటుంది. చూశారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.